జై శ్రీమన్నారాయణ గోవింద. ఇప్పుడు మనం చేతబడులు అంటే ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయి, అది ఏ విధంగా చేస్తారు, అది ఏ విధంగా మనం గ్రహించాలి, అదేవిధంగా దానిని ఏ విధంగా దూరం చేసుకోవాలి, అదేవిధంగా చెడు ప్రయోగాలు అంటే ఏంటి, ఆ చెడు ప్రయోగాల వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు ఏంటి, మంచి పరిణామాలు ఏంటి, వీటి యొక్క రెమెడీస్ తెలుసుకున్నాము, వీటి నుంచి ఎట్లా బయటపడాలో తెలుసుకున్నాము. చేతబడి అంటే కనుక ఒకరి ప్రాణాల్ని హరింపజేసేదాన్ని చేతబడిలో అంటాం. అంటే ఇది పూర్వం వచ్చేసేసి ఒకరికి మంచికి చేసేటటువంటి పూజలు ఇవి. కానీ కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంది, అధర్మం 3 పాదాల్లో ఉంది. ఇప్పుడు అందరూ ఇవి చెడుకే ఉపయోగిస్తున్నారు. పూర్వం ఒక ప్రాణాలను నిలబెట్టడానికి, ఒకరి కష్టాన్ని తీర్చడానికి, ఒకరి ఆపదల్లో ఉన్నప్పుడు వాటిని రక్షించడానికి, దాన ధర్మాలు చేయడానికి భగవంతుడు వారికి ఉపదేశించినటువంటి గొప్ప విద్య అన్నమాట చెడు ప్రయోగము. రాను రాను ఇదేమైపోయిందంటే ఈ చేతబడులు, చెడు ప్రయోగాలు ఒకరి ప్రాణాలు తీయడానికి, ఒక ఇబ్బందులు పెట్టడానికి, ఒక నష్టపెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇబ్బందులు పడి ఉంటారో వారు ఎంతో దుఃఖితులై ఉంటారు, ఎంతో బాధితులై ఉంటారు, ఎన్నో కష్టాలు పడి ఉంటారు, ప్రాణాలను కోల్పోయి ఉంటారు. అటువంటి వారికి ఈ లక్షణాలు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నాయనేది తెలుసుకోవాలి. మీ పైన ఏమన్నా ప్రయోగం జరిగిందని మీరు గ్రహించేయాలి. ఇది ఎవరు చేస్తారు, వీటి పరిణామాలు ఏంటి నేను తెలియజేస్తాను. చెడు ప్రయోగాలు అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా చేస్తారు. ఇప్పుడు మనకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఏ విధంగా ఉందో, మన ఇంటికి ఒక్కొక్క మనకి ఏవైతే కనుక గోత్రం ఏ విధంగా ఉందో, ఇంటి పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా వచ్చేసేసి వీటికి కూడా మనకి ఇంటి దేవుడు ఉంటాడు, గ్రామ దేవుడు ఉంటాడు, మన కులదేవుడు ఉంటాడు. ఈ విధంగా వీటికి కూడా చేసేటటువంటి పద్ధతులు చాలా ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా చేస్తారు. దీంట్లో బాణామతి ఉంది, చండీ ప్రయోగం ఉంది, కుట్టి చేతన్ ఉంది, ఇంకా అనేక రాక్షసులను పంపిస్తారనమాట. భయ్య, అభయ, జజజ, గగన, ఇంకా శాకిని, డాకిని, మాలిని, ఇట్లా అనేక అంటే మీకు తెలియనటువంటి భూతప్రేత పిశాచ వీటన్నిటినీ పంపించి ఒక శక్తిని గాంచి ఒక వ్యక్తి పతనాన్ని తీసేటటువంటిది, ఒక వ్యక్తిని ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఒక వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తిని హతమార్చేదాన్ని చేతబడి అంటారనమాట. ఇప్పుడు పర్సన్ ఏ ఉన్నాడో పర్సన్ బికి వచ్చేసేసి కాదు, వాళ్ళ మధ్య ఏదో వైర్యం ఉంది, తను డైరెక్ట్గా పోకుండా ఇండైరెక్ట్గా తనని హతమార్చేదాన్ని ఈ చెడు ప్రయోగాలు ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం ఈ విధంగా ఉపయోగించేవాళ్ళు కాదు. పూర్వం ఒకరిని రక్షించడానికి, ఒకరి కష్టంలో ఉన్నదానికి, ఒక ఊరిపైన ఒకరు దండయాత్రకు వచ్చారు, వారి నుంచి రక్షించడానికి ఒక రాక్షసుడు ఒకరి మీద పడ్డాడు, వారు రక్షించడానికి, సమాజంలో ఆకలితో అలమటిస్తున్నారు, వాళ్ళకి ఆకలి దప్పులు తీర్చడానికి ఒకరికి ఊరు వరిచి బయట వెళ్ళారు. పోయిన జన్మంలో కమ్యూనికేషన్ లేదు, అప్పట్లో పూర్వంలో ఆ కమ్యూనికేషన్ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి అంజన శాస్త్ర కోసం ఈ విధంగా కష్టాల్లో ఉంటే, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటే వారి కష్టాన్ని తీర్చడం కోసం ఒక ప్రయోగాత్మక రూపంలో వీరు చేసి ఉపశమనం కల్పించి సమాజ శ్రేయస్సు కొరకు, దేశ శ్రేయస్సు కొరకు చేస్తూ ఉన్నారు. ఇవి రాను అనేది అందరూ వచ్చేసి చెడుకు ఉపయోగించుకుంటూ ఒకరిని చెడగొట్టుకుంటూ పోతున్నాడు. కలిలో వచ్చేసేసి కలి ప్రభావం ఈ కలియుగంలో ఎక్కువైపోవడం వల్ల అధర్మం ఎక్కువైపోయింది, ధర్మం అనేది నశిస్తూ వస్తుంది. మీరు ఇది మంచికి మటుకు ఉపయోగించుకోండి. ఒకరి చెడుకు ఉపయోగించినా చేసిన వాళ్ళు, చేసేవాళ్ళు, చేపించిన వాళ్ళు అందరూ పతనం అయిపోతారు. వారి కుటుంబాలు అనేటివి పతనం అవుతాయి, అందరు ప్రాణాలని కోల్పోతారు. ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. జీవితంలో మనం బతికిన రోజులు ఎన్ని రోజులన్నా కావచ్చు ధర్మంగా బ్రతకాలి, దైవానికి ఆధ్యాత్మిక చింతనతో బ్రతకాలి. మన తల్లిదండ్రులు నవమాసాలు మోసి కనిపించి ఇచ్చినటువంటి ఈ జన్మాన్ని జనన మరణాల మధ్యలో బతుకుని మనం తీర్చిదిద్దుకోవాలి తప్పిస్తే ఒకరిని హాని కలిగించేటటువంటి పనులు చేయకూడదు. సాధారణంగా ఈ చేతబడి చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, వారు అనేక రూపాలలో ఉంటారు. కొంతమంది వైద్యులు అంటారు, కొంతమంది కాటికాపర్లు అంటారు, కొంతమంది గుడిబుక్కులు వాళ్ళు అంటారు, కొంతమంది కొయ్యదొరలు అంటారు, కొంతమంది అనేక అమ్మవారిని ఉపాసకులు ఉంటారు. వీరందరూ వచ్చేసేసి ఈ కొన్ని ప్రయోగాలను నేర్చుకొని వచ్చి వారు ఒక విద్యగా భావించేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీరు కూడా మంచికి ఉపయోగించాలి కానీ చెడుకు ఉపయోగించకూడదు. నేర్చినటువంటి విద్య ఒకరి పతనానికి గురి చేస్తే వారి కుటుంబానికి కూడా ఇబ్బంది పడుతుంది. చాలామంది డబ్బు కోసం అని చెప్పి ఆశపడేసి ఈ విధంగా చేస్తున్నారు. అమాయకులైనటువంటి వారి జీవితాలను ఎప్పుడు బలి తీసుకోకండి. మీ స్వత లాభం కోసం మీకేదో 1,00,000 2 లక్షలు డబ్బులు ఇస్తారన్నందుకు ఒకరి ప్రాణాలను తీసేటటువంటి పని ఎప్పుడూ చేయకండి. కష్టపడి ఒళ్ళు ఉంచి సంపాదించండి. మీరు చేసేటటువంటి ఇంకా భగవంతుని ప్రవచనాలు చెప్పండి, ఒకరికి మంచి చేయండి, యజ్ఞాలు జరిపించండి. మీరు ధర్మ మార్గంలో సంపాదించండి కానీ అధర్మ మార్గంలో ఒకరికి చెడు ప్రయోగాలు చేసి ఒకరి జీవితాలని బలి చేసి అమాయకపు ప్రాణాలు తీసేటటువంటి పనులు మీరు చేయొద్దండి. వారిద్దరి మధ్య ఏం వైరాలు ఉన్నాయో మీకు తెలియదు. మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మీరు విద్య నేర్చినప్పుడు మీరు ఇలా చేయడం అనేది మహా అపరాధం అండి. ఆ విధంగా ఎవరు చేయకుండా అలా చేస్తే మీరు మీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు, మీకు అదే గతి పడుతుందని నేను అందరికీ వినవిస్తున్నానండి.
ఇంకొకటి ఏంటంటే కనుక ఈ చెడు ప్రయోగం అనేది ఎక్కడ పుట్టిందంటే ఇది మన భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో మయాంగ్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ యొక్క చేతబళ్ళు పుట్టాయి. ఇది ద్వాపర యుగం నుంచి ఉంది, ఈ రోజు నుంచి ఉంది కదా. అది సమాజ శ్రేయస్సు కొరకు అప్పట్లో ఉపయోగించే వాళ్ళు 10 మందికి అన్నం పెట్టడానికి, కష్టాలు తెచ్చడానికి, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇప్పించడానికి, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇప్పించడానికి, పక్షవాతంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కాపాడడానికి, కామెరలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కాపాడడానికి, అదేవిధంగా ఎవరన్నా దండయాత్ర చేసి వచ్చినా వారి నుంచి జయం చేకూర్చేదానికి ఈ విధంగా వాటిని ఉపయోగించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఇవంతా చెడుకు ఉపయోగిస్తూ ఉన్నారు. అధర్మం పోతూ ఉంది. మనం ధర్మం చేయాలి కానీ అధర్మం చేయకూడదు. ఒకరు మన వల్ల బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఒకరు మనం నష్టపరచకూడదు, కష్టపరచకూడదు, ఇబ్బంది కల్పించకూడదు. ఒకరి కంట్లో అనేది నీరు కార్చడానికి మనం కారకులు అవ్వకూడదు. ఈ చెడు ప్రయోగాలు జరిగేటటువంటి లక్షణాలు మీరు గుర్తించండి. ఈ విధంగా మీకు జరిగి ఉంటే కనుక ఇవి చెడు ప్రయోగాలైనా ఉంటాయి, లేకపోతే మీకు దారిద్ర్యంలోనే ఉంటారని మీరు గ్రహించుకోవాలి. దోషం లేదు. హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ. చెడు ప్రయోగాలు అంటే ఈ చేతబడి అనేది ఏంటంటే కనుక నాలుక రుచి కోల్పోతుంది. ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే గమనించండి. నాలుక అనేది రుచి కోల్పోతుంది. ఎప్పుడైతే నాలుక రుచి కోల్పోతుందో అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండోది, భయంకరమైన కోపం వస్తూ ఉంటుంది. ఎంత కోపం అంటే ఏం చెప్పినా కోపం వచ్చేసేస్తుంటుంది. చిన్న చిన్న విషయాలకి అరిచి కేకలు పెట్టేస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళని అందరినీ లెక్క లేకుండా మాట్లాడేసేస్తారు. మీలో మీరే మదనపడిపోతూ ఉంటారు. మీ తల అనేది ఇక్కడ లాగేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏదైనా ఉన్నా కానీ మీరు గ్రహించాలి. మూడవది వచ్చేసేసి ఆకలి కాదు, నిద్ర రాదు, ఏం పని చేసుకోలేరు, బద్ధకస్తులు అయిపోతారు. ఇది ఏదైనా గ్రహించుకోవాలి. నాలుగవది వచ్చేసేసి మనిషి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అనారోగ్యానికి గురైపోతూ ఉంటారు. బాగా ఉంటారు, అనారోగ్యానికి గురైపోతారు. హాస్పిటల్స్ పోతే ఏమీ ఉండదు, అన్నీ నార్మల్గా వస్తాయి. కానీ అమావాస్య పౌర్ణమికి మీకు అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇట్లున్నా కానీ మీరు గ్రహించుకోవాలి. ఐదవది వచ్చేసేసి మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉన్నట్టు రథ ప్రమాదాలలో ఏమైనా యాక్సిడెంట్ జరిగే కాలం అయిపోయినా ఏదైనా జరిగి ఉన్నా కూడా మీరు ఒకసారి గ్రహించుకోవాలి. ఇది ఏదైనా ప్రయోగం ఏమైనా జరిగింది. ఎందుకంటే బాగున్న వాళ్ళు ఉన్నట్టుగా అట్లా యాక్సిడెంట్ జరగడం అనేది ప్రతిరోజు సాధారణంగా వెళ్ళి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగే ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అంటే అట్లా ఏదైనా ప్రాణం కోల్పోతే చెడు ప్రయోగాలు జరిగాయని అర్థము. ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంట్లో ఎవరికైనా చెడు ప్రయోగాలు జరుగుంటే మంచి యోగ్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు పెట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా పతన దశలోకి వచ్చేసేస్తారు. అంటే గొప్ప స్థాయిలో బతుకుంటారు. మంచిగా నిలబడుకొని కాళ్ళ మీద ఉండేవాళ్ళు ఒక్కసారిగా ఫెయిల్యూర్లోకి వచ్చేస్తారు సక్సెస్ నుంచి. ఆ విధంగా బాగా బతికే వాళ్ళు కింద పడిపోయినా కానీ మీ మీద చెడు ప్రయోగం జరిగినట్టే. ఈ చెడు ప్రయోగాల్లో అనేక రకాలు ఉన్నాయన్నమాట. చేతబడిలో ఒక శక్తిని ఆవహించి వారి మీదకి ప్రయోగం చేసి వారిని హతమార్చడము. ఇంకొకటి కొన్ని తాంత్రికపరమైనటువంటి, కొన్ని మాంత్రికపరమైనటువంటి, చెప్పకూడనటువంటి కొన్ని చాలా ఘోర పద్ధతుల్లో చేసి ఒక వ్యక్తి ప్రాణాలను తీసేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతులు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా చేస్తారు. అది చాలా ఘోరాతీతంగా ఉంటుంది. అది ఎంతో హింసాత్మకమైనది. అది చేయకూడదు. అలాగే ఎవరైనా చేస్తూ ఉన్నా కానీ దయచేసి మీరు దూరం పోవండి. అట్లాంటి దుష్టులకి దూరం ఉండండి. మీ మీద ఎవరైనా ప్రయోగం చేసినా మీరే దెబ్బతింటారు. ఒకరి ప్రాణాలు తీయాలని ఆలోచన మీకు వచ్చినా అది మీ ప్రాణాలను కూడా ఏదో ఒకరు హరిస్తుంది, మీ పిల్లల ప్రాణాలను హరిస్తుంది. అది గుర్తింపు చేసుకోండి. ఈ విధంగా భక్తికి అనేది దగ్గర కాలేరు. భగవంతుని పట్ల ఆరాధనా శక్తి అనేది ఉండదు. దేనిపైన ఏకాగ్రత ఉండదు. ఒక దగ్గర కాన్స్టెంట్గా ఎక్కడ కూడా నిలబడలేరు. తటస్థంగా ఉండలేరు. అస్సలు మీ వల్ల కాదు. ఈ అన్ని లక్షణాలు ఎవరిలోనైనా ఉన్నాయంటే చెడు ప్రయోగం జరిగిందని చెప్పేసేసి అని అర్థం. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడికి పోలేరు, ఎవరిలో పోలేరు. మీరు ఉన్నవారు ఉన్నట్టుగా కొట్టుకునేసేస్తారు. అంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు మధ్యన వచ్చేసి ఇబ్బందులు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అమ్మనాన్నలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకరిని చూస్తే ఒకరు కాదు, చంపేంత కోపం వచ్చేసేస్తుంది. ఒకరిని చూస్తే ఒకరు కాదు, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా విడగొట్టేస్తారనమాట ఈ చేతబళ్ళు చేసేసి. వాళ్ళంతకు వాళ్ళే ఆత్మహత్య చేసుకునేలాగా చేసేసేస్తారు. ఈ ప్రయోగాలు అనేటివి, ఈ చేతబడి అనేది అంత ఖతర్నాక్ అయినది, అంత డేంజరస్ ఇది. దీని నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే మీ ప్రమేయం లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నగా డౌన్ఫాల్ అయిపోయినా, నష్టపోయినా, కష్టపడిపోయినా, ఇబ్బందులు పడిపోయినా, చెప్పరానటువంటి బాధలు అనుభవించినా మీరు ఒకసారి గ్రహించేసుకోవాలి. మీకు అనవసరంగా శత్రువులు పెరిగిపోతున్నారు. మీ శత్రువులు పెరిగిపోతున్నారు అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ కలికాలంలో ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు. మనకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండాలి. అణిగిమణిగి ముందరకు పోతూ ఉండాలి. ఎగిసెగిసి ఎప్పుడూ పడకూడదు. మన దగ్గర ఇది ఉంది అని చెప్పి ఎప్పుడు కూడా డప్పు కొట్టుకునే పరిస్థితి ఎప్పుడు కూడా ఎవరు చేసుకోకూడదు. ఎందుకంటే నరదిష్టి, నరఘోష అనేది అంత చెడుది.
సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామికి నరదిష్టి తీస్తారు రోజు. అంటే మానవుల యొక్క దృష్టి అనేది కలియుగంలో కలి ప్రభావం వల్ల ధర్మం ఒక పాదంలో ఉండి అధర్మం 3 పాదాల్లో ఉండి వీరు కామానికి, క్రోధానికి, మోహానికి, లోభానికి, మదానికి, మత్సరాలకి వీరు అతీతం అయిపోయేసేసి వీరు మానవత్వము, దయా, జాలి అనేది మరిచిపోయి ఈ విధంగా కొన్ని దుష్ట చేష్టాలకు పాల్పడుతూ ఉంటారు. అట్లాంటి మూర్ఖులకి దూరంగా ఉండండి, దయచేసి వీటికి గురి కాకండి. ఇంకొకటి, మీరు ఎవరన్నా ఈ విధంగా కనుక చేతబడులకి గురి అయి ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించగలరు. మీరు వచ్చి అదేవిధంగా ఇంకొకటి చెప్తానండి, ఇది మనకి ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు అంటాం. చేతబడి అనేది ప్రాణాన్ని సంహరించేసేటటువంటిది. చెడు ప్రయోగాలు అంటే ఒకరిని కష్టపెట్టేసి, ఒకరిని నష్టపెట్టేసి, ఒకరిని ఇబ్బందులు గురి చేసేసేది. ఒకడు బాగా వ్యాపారం చేస్తా అంటాడు, వాడిని నష్టం కొట్టించేసేసేది. వ్యాపారంలో లాభంలోనే నష్టంలోకి తెప్పించేసేదాన్ని చెడు ప్రయోగం ఉపయోగిస్తారనమాట. అంటే ప్రాణాలు తీయరు కానీ వాడిని దెబ్బ కొట్టేస్తారు. ఒకడు బాగా బ్రతుకుతుండేవాడిని బ్రతకనీయకుండా చేసేసేస్తాడు. ఒకరు ఆరోగ్యంగా ఉన్నవాడిని చావు చివరంతల వరకు పోయి తీసుకొని వచ్చేసేలాగా చేసేసేస్తారు. ఒకడు ఏదో ఒక రంగంలో రాణిస్తూ ఉంటాడు, ఆ రంగంలో వానికి ఆటంకాలు కలిగేసేసి వాడు ఎదుగుదలను ఆపేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చేసి వశీకరణం అనేటివి చాలామంది వింటూ ఉంటారు. అంటే ఒకరిని వారి ప్రమేయం లేకుండా వశపరుచుకుంటారు ఈ ప్రయోగాల వల్ల. ఒక వ్యక్తి తాము చెప్పినట్టుగా వినేటట్టు, వీరు చెప్పిన విధంగా నడుచుకునేటట్టు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అది పరమ దోషం అన్నమాట. ఆ విధంగా ఎవరూ చేయకూడదు. పూర్వం ఇది సమాజ శ్రేయస్సు కొరకు చేసేటటువంటిది. ఒక దేశం పట్ల, ఒక యుద్ధం పట్ల విజయం సాధించాలి, భగవంతుని ఉపాసన చేయడానికి, భగవంతుని అనుగ్రహం పొందటానికి, ఏదైనా గొప్ప దేశభక్తి కార్యం చేయడానికి ఇట్లాంటి వారికి ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక స్త్రీ పైన ఒక పురుషుడు వ్యామోహం చెందినా, లేకపోతే భర్తని భార్య అదుపులో పెట్టుకోవాలన్నా, లేకపోతే మద్యానికి బానిసైనా ప్రతిదానికి చేసేస్తూ ఉన్నారు. అట్లా చేసినా చేపించుకున్న ఈ ప్రయోగం అనేది చివరికి ఎప్పటికైనా మీకు బెడిసి కొడుతుంది. జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇటువంటి ప్రయోగాలు అనేది, చేతబళ్ళు అనేటివి ప్రాణాలను తీసేసేస్తాయి. చెడు ప్రయోగాలు అనేటివి దెబ్బ కొట్టేసేస్తాయి, భార్యాభర్తల్ని విడదీసేసేస్తాయి. దూరాభారంలో ఉన్నటువంటి అన్నదమ్ముల్ని, అక్కచెల్లిని, ఒక తల్లి గర్భంలో జన్మించినటువంటి అందరినీ కూడా వేరుబంధరాలు చేసేసేస్తాయి. సక్సెస్లో ఉన్న వాళ్ళని ఫెయిల్యూర్లో చేసేసేస్తాయి. వ్యాపారం బాగా జరిగేటటువంటి వాళ్ళని నష్టాల్లోకి తెచ్చేసేస్తాయి. ఇద్దరు కలిసి ఉన్నటువంటి బంధంలో ఉన్నప్పుడు వాళ్ళ బంధాలని చెడగొట్టేస్తాయి. అనేక పరిణామాల్లో అనేక విధాలుగా వారి ఊహాతీతంగా వారు ఏ విధంగా అయితే చెడు మార్గంలో నడిచి చేస్తారో దుష్ట చేష్టాలు, వాటన్నిటి కూడా ప్రయోగ రూపంలో చేస్తారనమాట. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇట్లాంటి వారికి ఎవరూ పాల్పడకూడదు. మీ జీవితంలో ఎవరన్నా మీకు చేసి ఉండి, మీరు ఇబ్బంది పడి ఉండి, కష్టపడి ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. మీకు ఒక మార్గం చూపించి మేము అది అన్ని కూడా నుంచి మీకు బయట వేస్తాము. ఇంకొకటి ఏంటంటే, మేము చేసేటంత వైష్ణవ పద్ధతుల్లో మేమెంతో ధర్మనిష్టలతో గోమాత పూజ ఆచరించి ఆ లక్ష్మీ నరసింహస్వామికి దుష్ట చేయిష్టం అనేది, ఇవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది ఆ పద్ధతిలో మేము చేయించి మీకు ఒక సనాతన హైందవ ధర్మంలో మూలాలలో, వేదశాస్త్రాలలో ఏ విధంగా అయితే ఉందో ఒక గొప్ప పూజ రూపంలో మీ పైన ఎవరి దృష్టి పడకుండా మీకు జరిగినటువంటి కష్ట నష్టాలన్నింటినీ తొలగింపజేసి ఇంకొకరెవరు మీ జోలికి రానికుండా చేయిస్తారు. ఇది ధర్మకార్యకంగా జరిగేది. ఇది భగవంతుని మందిరంలో జరిగేటటువంటి పూజ. ఇది చెడు పూజ కాదు. మేము ఎవరికి చెడు చెయ్యము. మీకు ఒకవేళ చెడు జరిగి ఉంటే మిమ్మల్ని మేము రక్షిస్తాము. మీరు అట్లా ఏదైనా జరిగి లక్షణాల్లో ఉంటే కనుక ఇది కాలచక్రము, కర్మచక్రం గీసి మీకు గత జన్మలో జరిగినటువంటి వైర్యాలు ఏమున్నాయి, మీరు ఒకరు కడుపు కొట్టింటేనే మీ కడుపు ఇంకొకరు కొడతారు. మీకు తెలుసో తెలియక ఒకరి మనసు మీరు బాధ పెట్టి ఉంటారు పూర్వ జన్మంలో. అవి మీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ కర్మలు అనేది అక్కడ తీసుకొని వస్తే ఇవన్నీ మేము గుర్తింపజేసి మీ గతం ఎట్లా ఉంది, వర్తమానం ఎట్లా ఉంది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, వాళ్ళకి మీకు వైర్యాలు ఎందుకు వచ్చాయి, ఇక పైన వాళ్ళు మీ జోలికి రాకుండా మీరు వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళు ఎప్పుడు మీకు కష్టపెట్టకుండా మీ జీవితంలో మీరు బాగుండేటట్టు ఈ పూజ చేసి మీ పేరుపైన గరకస్తంభం వేయించి మీ పేరుపైన గోసేవ చేయించి భగవంతానికి అభిషేకాలు చేపించి మీ పేరుపైన 10 మందికి భోజన దానం చేపించి ఒక గొప్ప సనాతన హైందవ ధర్మంలో మంత్రోపదేశం చేసి భగవంతుని ఆధ్యాత్మిక చింతనతో మీరు మంచి దారిలో సన్మార్గంలో సత్వంతో నడిచేటట్టు మీకు ఒక యంత్రాన్ని మీకు ఇచ్చి మీకు ఒక రక్షణ కవచాన్ని వేసి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు తిరుగు లేకుండా మీరు ఉండేటట్టు చేయిస్తాను. ఇంకోటి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇతరులు మళ్ళీ వాళ్ళ మీదకి పోయి వారికి ఏదైనా చెడు చేయాలని చూస్తే మీరు పతందశలేకపోతారు. ధర్మ మార్గంలో నడిచేటటువంటి వారికి మటుకే ఈ పూజలు. అది యోగ్యం ఉండాలి. మనం పాపకర్మాలు చేసి ఒకరిని సంహరించేసి ఎవరో మనకి ఏదో చేశారంటే అట్లాంటి వాళ్ళకి వర్తింపు కాదు. ఒకరు పొట్ట కొడితే మనకు కూడా పొట్ట కొడతాడు దేవుడు, గ్రహించగలరు అందరూ.
జీవితంలో చెడు పాపకర్మ దోషాలు ఎవరూ చేయకూడదు. ఇట్లా ఏదైనా జరిగి ఉంటే కనుక వైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవ పద్ధతుల్లో భగవంతుని సేవ ఆచరించి మత్స్యావతార, కుర్మావతార, వామనావతార ఇటువంటి వెంకటేశ్వర స్వామి పూజలలో ఎంతో పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి పూజల్లో ఈ పూజలు జరిపించి మీకున్న దోషాలను తొలగించడం జరుగుతుంది. దీనికి ఒక దీక్ష ఉంటుంది, దానికి ఒక నియమాలు ఉంటాయి. ఆ విధంగా చేసి వేదాన్ని, ధర్మాన్ని, శాస్త్రాన్ని మూడింటిని కలిపి మీకు మంత్రోపదేశం ఇచ్చి మనం వీటి నుంచి మీకు ఉపశమనం కల్పించి మీకు ఈ పీడిత బాధితుల నుంచి బయట పెడతాం. అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యాపారాలకు కానీ మీ ఇంటికి కానీ రక్షణ కల్పించి ఒక యంత్రాన్ని మీ పేరుపైన రాసిచ్చి ఎవరి చెడు దృష్టి, ఎవరి దోషాలు, ఎవరి యొక్క దరిద్రాలు మీకు పడకుండా మీ జన్మం మొత్తము సంతోష సుఖ ఆనందంగా ఉండేటట్టు, మీరు కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం దొరికేటట్టు మీకు ఇందులో చేసిస్తామండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన లోక సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షత రక్షత. గురుభ్యో నమః. గోవింద.